वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा ओम भूर्भुवः स्वः प्राणदाता प्राण प्रदाता दुःखहर्ता मोक्षदाता ओम परमपिता शाश्वत पिता शाश्वत माता ఓం ఓంకు వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులు సుమిత్రులు, అత్యంత దుఃఖ నివృత్తులారా, మోక్షులారా, ప్రపంచం పంచకం పంచభూతాలతో కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచం మంచి పంచం, ప్రకృష్ట పంచం. శరీరం కూడా ప్రాపంచికమే, పాంచభౌతికమే. ఈ శరీరం లేకుండా ఆత్మ ఏమి చేయజాలదు. ఆత్మల కర్మల ఫలితాన్ని అనుభవించిన కొరకే ఈ జగత్తు. హే పరంపిత పరమాత్మ, నా కర్మల నివృత్తి కొరకే, నా జ్ఞానాన్ని, అవిద్యను, అవివేకాన్ని దూరం చేసుకునే కొరకే ఈ అవకాశం. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నావు ప్రభు. అంతా నీ కరుణయే, నీ దయయే. కేవలం నా జ్ఞానమే కారణం. అంతా జ్ఞానమే. నా పుణ్య అపుణ్య కర్మల వెనుక, నా పాప పుణ్య కర్మల వెనుక నా అజ్ఞానం ఉంది, నా అవివేకం ఉంది ప్రభు. అందుకే మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నావు. మళ్ళీ మళ్ళీ సృష్టి, మళ్ళీ మళ్ళీ ప్రళయం.
మళ్ళీ జన్మ, ఈ జన్మలు కూడా అవకాశం. ఇదంతా నీ దయ ప్రభు. నేను జన్మించాలంటే నాకొక సహకారం చేసే సాధనాలు కావాలి, ఒక వాహనం కావాలి ప్రభు. ఆ వాహనాన్ని ఇచ్చినావు, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు అన్నీ కలిపి బుద్ధిని, మనస్సును, అహంకారాన్ని కూడా కలిపినావు ప్రభు. సృష్టి ఆరంభం నుంచి కూడా ఇస్తూనే ఉన్నావు. ప్రతి ప్రళయంలో, ప్రళయం తర్వాత మళ్ళీ ఇస్తూనే ఉన్నావు. మోక్షం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తున్నావు ప్రభు. కేవలం సూక్ష్మ శరీరంతో ఏ పని చేయజాలను, కానీ ఈ స్థూల దేహంతో ఏమి చేయజాలను అంటే మళ్ళీ జన్మలు పొందలేను. మళ్ళీ జన్మ పొందడానికి సూక్ష్మ శరీరం, పాపపుణ్యాలు చేయడానికి, మిశ్రిత కర్మలు చేయడానికి ఈ స్థూల దేహం, ఈ రెండు అవసరమే. స్థూల దేహం లేకుండా ఈ కర్మలు చేయజాలను, సూక్ష్మ శరీరం లేకుండా జన్మలెత్తలేను. ఆ జన్మలు వ్యర్థమైపోతాయి. అది నా ఆశ్రయం, నా అధిష్టానం, నేను అధిష్టాతను. అందుకే సాధన చేస్తూ సాధించినారో, కృతకృత్యులైనారో వారి కోసం ఈ ప్రపంచం అవసరం ఉంటుంది. జీవన్ముక్తులకు, ముక్త ఆత్మలకు ఈ ప్రపంచంతో అవసరం లేదు. ఈ ప్రపంచం జడం, ఇది ఒక సంఘాతం, ఒక సముదాయం, కొన్ని కణాలతో, కొన్ని అనుపాతాలతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచం జడము కోసం కాదు. జడం ఎప్పుడు ఇతరుల కోసమే, పరార్థమే. ఎవరైతే జీవన్ముక్తులు ఉంటారో వారి స్వార్థం కొరకేమి కాదు. జీవన్ముక్తం కాని వారి కొరకే, వారి స్వార్థం కొరకే ఈ ప్రపంచం. ముక్తాత్మలకు ఈ ప్రపంచంతో పని లేదు. కాబట్టి అక్కడ స్వార్థం కేవలం అవివేకంతున్నటువంటి ఆత్మల కొరకే. అందుకే ప్రపంచం, ఈ జగత్తు పరార్థం కొరకు, స్వార్థం కొరకు. పరార్థం, స్వార్థమే జగత్తు యొక్క ప్రయోజనం. హే పరంపిత పరమాత్మ, ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ అంతరేంద్రియాలు, అంతఃకరణాలు, ఇవన్నీ కూడా నా సాధనాలు. ఏది ఏమిటో, ఏ వస్తువు ఏమిటో, వస్తువు యొక్క స్థితి ఏమిటో తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకే ఈ సాధనాలను ఇచ్చినావు ప్రభు. ఇవి నాకు ఆటంకాలు కావు. ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, అహంకారం కానీ, ఇంద్రియాలు కానీ, శరీరం కానీ అవకాశాలు, సాధనాలు, నా పరికరాలు, నా కరణాలు, బాహ్య కరణాలు, అంతఃకరణాలు, నా పరికరాలు ప్రభు. అలాగే ఈ ప్రపంచం కూడా అంతే. ఈ ప్రపంచం సాధనం, అన్ని సాధనాలే. ఈ ప్రాపంచిక సుఖాలు కూడా సాధనాలే. వీటిని కూడా నేను మోక్షం కొరకే ఉపయోగించుకోవాలి. ప్రతి భోగము, ప్రతి విలాసం కూడా మోక్షం కొరకే ఉండాలి. కానీ ఇక్కడ ఆగిపోతున్నాను. ఈ సుఖములోనే, ఈ లౌకిక, ఈ భోగ విలాసాల్లోనే మునిగిపోతున్నాను ప్రభు. ఇదే లక్ష్యం అనుకున్నాను, తెలియక పరమ లక్ష్యం ఇది కాదు. ఇది అవసరం మాత్రమే. ఇదొక వంతెన మాత్రమే. ఈ జగత్తు ఒక వంతెన, ఒక వారధి. హే ప్రభు, ఈ వంతెనను దాటాలి. వంతెన చేరుకోవడం జరిగింది ప్రభు.
ఈ జన్మను పొందినాను, మానవ జన్మను, మానవ దేహంలో ఉన్నాను ప్రభు. ఈ దేహం నేను అనుకుంటున్నాను, ఈ దేహం నేను కాదు. అక్కడి నుంచి ఇంకా బయటకు రావాలి. ఈ దేహం తయారు కావడానికి సత్వరేతమ కణాల యొక్క వాటి యొక్క సహాయంతో నీవు ఈ దేహాన్ని తయారు చేసినావు ప్రభు. ఇది ఒక విచిత్రమైన కళ, మానవ దేహం. కానీ దేహం ఎప్పటికీ ఉండదు. ఈ దేహం పోతుంది. ఇది శరీరం శీర్ణమైపోతుంది, శిథిలమైపోతుంది. ఈ దేహం కూడా అంతే, ఇది కూడా ఉండదు. నిజానికి ఇది ఎన్నో కణాలతో ఏర్పడేటువంటి శరీరం. ఇది అందులో రకరకాల అంగాలు, ప్రత్యంగాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. మూల ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి మహాతత్వం, అహంకారం, తన్మాత్రలు, పంచభూతాలు, ఇవన్నీ కూడా వీటి యొక్క శక్తులు, వీటి యొక్క ప్రభావాలు ఉంటాయి. అందుకే ఒక్కొక్కసారి వాటి బలం పెరిగిపోయి నా బలం తగ్గినప్పుడు అందులో కొట్టుకుపోతున్నాను. నన్ను నేను మర్చిపోతున్నాను. మనసే నేను అనుకుంటున్నాను, శరీరం నేను అనుకుంటున్నాను, ఇంద్రియాలు నేను అనుకుంటున్నాను ప్రభు. ఈ అవివేకం పోవాలి. ఈ స్థూల దేహం ఏమిటో, సూక్ష్మ శరీరం ఏమిటో సరిగా అర్థం చేసుకోవాలి ప్రభు. ప్రళయం వరకు ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఈ మనస్సు, ఇదే మనస్సు, ఈ బుద్ధి, ఇదే బుద్ధి ఉంటుంది, ఇదే ఇంద్రియాల శక్తి ఉంటుంది. అన్నీవే. ఈ బృందంతోనే, ఈ సమూహంతోనే, ఈ నా సేవకులతోనే నేను ఉండాలి. ప్రళయం వరకు ఉండాలి, లేదా మోక్షం వరకు కలిసే ఉండాలి. ఇవి వద్దు అనుకుంటే వీటిని సరిగ్గా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, సరిగ్గా ఉపయోగించుకొని నన్ను నేను తెలుసుకోవాలి, నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. ముందుగా నా శరీరం ఏమిటో తెలుసుకోవాలి. నా శరీరం యొక్క తత్వం ఏమిటి, అందులో అటువంటి అంగాలు, ప్రత్యంగాలు, కణాలు, వ్యవస్థలు సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా వాడుకోవాలి. ఈ గుండెను, ఈ ఊపిరితిత్తులను, ఈ మూత్రపిండాలను, ఈ రక్త ప్రసరణ వ్యవస్థను, ఈ నాడీ వ్యవస్థను, ఈ జీర్ణ వ్యవస్థను, ఈ కండరాలను, ఈ కీళ్లను, ఈ కాళ్ళను, చేతులను, ముక్కును, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. వాటిని పుష్టిగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి, శుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఇదే ముఖ్యమైన సాధనం అని తెలుస్తుంది ప్రభు. హే పరంపిత పరమాత్మ, నీ అనుగ్రహం లేకుండా వీటిని వాడుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే నాలో ఉన్న శక్తి అల్పశక్తి, పరిమిత శక్తి, పూర్తి అవగాహన లేదు ప్రభు. ఋషులు, మహర్షులు చెప్పినటువంటి ఈ బాటలో, వారి మార్గదర్శనంలో ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. ఈ భోగంలో ఉండి ఇంకా భోగించాలనుకుంటున్నాను. ఆగిపోయినాను ప్రభు, చిక్కుకుపోయినాను, బందీనైపోయినాను, లక్ష్యాన్ని మర్చిపోయినాను, గమ్యాన్ని మర్చిపోయినాను, ప్రయాణాన్ని మధ్యలో ఆపివేసినాను. చేరుకున్నాను అనుకున్నాను, కానీ ఇంకా ప్రయాణం ఉంది. ఆ మార్గాన్ని ఇంకా తెలుసుకోవాలి, మళ్ళీ చూసుకోవాలి ప్రభు. ఇంకా ముందుకెళ్ళాలి. ఈ దేహం రావడానికి నా మాతాపితలు, నా తల్లిదండ్రుల కారణం. కానీ సృష్టి ఆరంభంలో ఏ మాతాపితలు లేకుండా అయోనిజ
శరీరాలు, ఆ శరీరాలు నేను కూడా వచ్చి ఉంటాను. ఎన్నో క్రిమి కీటకాలు కూడా ఎన్నో క్రిమి కీటకాలు, పేన్ల లాంటివి, వర్షాకాలంలో వచ్చే పురుగులు లాంటివి ఇప్పుడు కూడా తల్లిదండ్రులు లేకుండా పుడుతున్నాయి. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాను ప్రభు. ఆ మైథున సృష్టి కూడా ఉంటుందని, అయోనిజ శరీరాలు వస్తాయని. ఎందుకంటే ఈ భూమి యొక్క గర్భము, భూమే మాత, భూమాత గర్భములో ఎన్నో ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితులు, తల్లి గర్భం ఉన్నటువంటి వాతావరణం అంతా, ఆ ఏర్పాట్లని నీవు చేసిన ప్రభు. భూమియే గర్భము, అందులో కూడా నేను వచ్చినాను, తప్పకుండా వచ్చినాను ప్రభు. హే ప్రభు, ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ శరీరం ఏమిటో, ఇంద్రియాలు ఏమిటో, వీటి యొక్క అవసరం ఏమిటో, వీటి ఉపయోగం ఏమిటో, ఎలా వాడుకోవాలో ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ శరీరానికి, ఇంద్రియాలకు నిజానికి స్వతంత్రం లేదు. వాటిని నేను నడిపిస్తాను నిజానికి. కానీ చిత్రం ఏమిటంటే ఆ విషయం నాకే తెలియదు. వాహనాన్ని నేనే నడిపిస్తున్నాను, కానీ ఆ వాహనాన్ని నడిపిస్తుంది నేనే అని నాకు తెలియదు. వాహనమే నన్ను తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. అలాగే మనస్సే నన్ను నడిపిస్తుంది అనుకుంటున్నాను. మనసులో కలిగే ఆలోచనలు, సంకల్ప వికల్పాలు నేనే చేస్తున్నాను, కానీ నాకే తెలియదు. మనస్సే అని చేస్తుంది అనుకుంటున్నాను. హే ప్రభు, ఈ అవివేకం దూరం కావాలి. ఈ మనసు గురించి తెలుసుకోవాలి. మనసు జడము, అది అనుపరిమాణం. ఆ మనసును మార్చుకోవాలనుకుంటే నా భోజనం మార్చుకోవాలి ప్రభు. నా భోజనం మారకుండా మనసు మారదు. అది అన్నమయమని, అన్నం ప్రభావం చూపుతుందని ఆయుర్వేద శాస్త్రాల్లో, ఎన్నో శాస్త్రాలు చెప్పడం జరిగింది ప్రభు. హే ప్రభు, మనసు ఎక్కడికడుకో వెళుతుంది. జాగ్రత్త అవస్థలో కూడా, సుప్తావస్థలో కూడా, నిద్రావస్థలో కూడా పనిచేస్తుంది ప్రభు. దాన్ని ఆపుకోవాలి. ఆపాలంటే నీ ధ్యానంలోనే ఆగుతుంది అది. దానికి విశ్రాంతి నీ ధ్యానంలోనే జరుగుతుంది ప్రభు. ఏ ప్రభు, ఈ బుద్ధిని అర్థం చేసుకోవాలి. బుద్ధిని నిర్ణయం చేస్తుంది, కానీ ఆ నిర్ణయం చేయడానికి అసలు కారణం నేనే. నాలో ఉన్న జ్ఞాన విజ్ఞానమే, నాలో ఉన్నటువంటి సంస్కారాలే, నాలో ఉన్న విద్య అవిద్యయే బుద్ధి ద్వారా నిర్ణయం చేయగలుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క కరణం గురించి, ఒక్కొక్క అంగం గురించి తెలుసుకోవాలి. ఈ కళ్ళ గురించి, చెవుల గురించి, ముక్కు గురించి, చర్మం గురించి, నాలుక గురించి, కాళ్ళు, చేతులు, ఈ కర్మేంద్రియాల గురించి కూడా ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలి. అన్ని కదులుతున్నాయి, పనిచేస్తున్నాయి. నిజానికి మూలములో వాటికి ఏ చేతనం లేదు. అవి చేతనం కాదు. ఏ కణం కూడా చేతనం కాదు. అన్ని జడ కణాలే. మూల కణాలన్నీ కూడా జడ కణాలే. అందుకే ఈ కనిపించే ఈ ఆకారాలన్నీ కూడా జడాలే. ఈ శరీరం జడమే. కదిలినంత మాత్రాన చేతనం కాదు. ఇటువంటి జ్ఞానం పొందాలి, తత్వజ్ఞానం కలగాలి. తత్వజ్ఞానం వల్లనే ఆ కారణమే, తత్వజ్ఞానమే కారణం ముఖ్యానికి, మోక్షం రావడానికి. ఈ ప్రకృతి జడమని, ఆత్మ చేతనమని, పరమాత్మ పరమచేతనమని స్పష్టంగా తెలియాలి. జడచేతనముల వివేచన, జడచేతనముల యొక్క స్వరూపం అర్థం కావాలి. అందుకే నా శరీరాన్ని చూసుకుంటున్నాను, జగత్తును చూసుకుంటున్నాను. నా శరీరాన్ని జగత్తును పోల్చుకుంటున్నాను ప్రభు.
ఈ శరీరంలో ఉంది, జగత్తులో ఉంది, జగత్తులో ఉన్నదే ఈ శరీరంలో ఉంది. విడిగా ఏమీ లేదు, అంతా నాలోనే ఉంది, అంతా నేనే అనిపిస్తుంది. కానీ నేను ఒంటరిని కాదు, ఎన్నో ఆత్మలు ఉన్నాయి నాలాగే. అన్ని ఆత్మల స్వరూపం అదే. ఎవరైనా అంతే, ఏ క్రిమి అయినా, ఏ కీటకమైనా, ఏ పశువైనా, ఏ వృక్షమైనా, ఏ పక్షి అయినా, అన్ని ఆత్మలే. అన్ని ఆత్మల స్వరూపం ఒకటే. అన్ని చేతనమే, అన్ని నిరాకారమే, నిర్వికారమే, అపరిణామియే. ఈ విషయం అర్థం కాక వారు వేరు, వీరు వేరు, అది వేరు, ఇది వేరు అనుకున్నాను ప్రభు. నిజానికి అన్ని ఆ దేహాలలో కూడా నేను ఉండి వచ్చి ఉంటాను. అన్ని దేహాలలో అన్ని జన్మల యొక్క సంస్కారాలు ఇప్పుడు నాలోనే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు నేను రకరకాల జంతువుల్లాగా ఆలోచిస్తాను. ఆ సంస్కారాలు బయటకు వస్తాయి. పక్షుల్లాగా, పశువుల్లాగా ఉంటాను. అప్పుడే కుక్కలాగా, అప్పుడే సింహంలాగా, అప్పుడే గోవులాగా, పక్షుల్లాగా ఉంటాను, వృక్షాల్లాగా ఉంటాను, జడంగా ఉంటాను, చంచలంగా ఉంటాను. కారణం అనేక దేహాల, అనేక శరీరాల ఆ సంస్కారాలు ఉన్నాయి నాలో. వాటన్నిటినీ అదుపులో ఉంచుకోవాలి. కుసంస్కారాలను పూర్తిగా దగ్ధబీజభావం చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ బంధనమే, మళ్ళీ అజ్ఞానమే. అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ అజ్ఞానాన్ని నింపుకుంటున్నాను ప్రభు. అవిద్యను నింపుకొని పోతున్నాను. వచ్చింది అవిద్యను దూరం చేసుకోవడానికి, వివేకం పొందడానికి. కానీ అవివేకాన్ని ఇంకా నింపుకొని, అవిద్యను నింపుకొని పోతున్నాను. అసలు లక్ష్యం మర్చిపోయినాను. ఈ జన్మ యొక్క ప్రయోజనం మర్చిపోయినాను. ఈ జన్మ యొక్క ప్రయోజనం వేరు. జ్ఞానం పొందడం, వివేకం పొందడం. జ్ఞానం వలననే ముక్తిని తెలిసింది ప్రభు. కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. జ్ఞానమే, జ్ఞానం వలననే ముక్తి, లేకపోతే బంధనమే. ఇప్పుడే ఈ జన్మలోనే, ఈ శరీరంతోనే ఇది సాధ్యం. ఏ ప్రభు, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం సత్యం, ఇది మిథ్య కాదు, ఇది వాస్తవికం. ఈ యొక్క యథార్థ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి ప్రభు. ఇది స్వప్నం కాదు, ఇది కళ కాదు. దీనికి కారణం ఉంది. దానికి ఉపాయం కూడా. ఈ బంధం నుంచి మోక్షం పొందడానికి ఈ ప్రపంచాన్ని, ఈ శరీరాన్ని, వీటిని అర్థం చేసుకోవడమే. యథార్థ స్థితిని అర్థం చేసుకోండి ప్రభు. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. హే ప్రభు, నేను ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానంలో నాలో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలన్నీ దూరం అయిపోవాలి. రాగం లేకుండా కావాలి, ద్వేషం లేకుండా, మోహం లేకుండా కావాలి. అంటే సత్వరహితమ కణాల యొక్క ప్రవాహం లేకుండా అయిపోవాలి. నాలో ఉన్నటువంటి ఈ వృత్తులన్నీ కూడా, నా మనసులో కలిగే ఆలోచనలు, మనసు యొక్క వ్యాపారాలు, మనసు యొక్క నడవడికలు, మనసు యొక్క ప్రవర్తన, అదంతా నా అదుపులో ఉండాలి. నేను చెప్పినట్టే వినాలి. నేను ఏ ఆలోచన అనుకుంటే అదే ఆలోచన రావాలి. నా స్పృహలో లేకుండా ఏది జరగకూడదు. నిజానికి నేనే నడిపిస్తున్నాను. ఆ మనసులో ఆలోచనలు కూడా నేనే కలిగిస్తున్నాను, కానీ నాకే తెలియదు. స్పృహలో లేను నేను. నేను నా స్పృహలో ఉండాలి. సావధానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి ప్రభు. పరధ్యానంలో ఉంటున్నాను, ప్రపంచ ధ్యానంలో ఉంటున్నాను, పడిపోతున్నాను, ప్రవాహంలో పడిపోతున్నాను ప్రభు. నా వృత్తులు, నా ఆలోచనలు నా అదుపులో ఉండాలి. నా వృత్తులు నా నియంత్రణలో, వృత్తి నిరోధం కావాలి ప్రభు. దాని కొరకే కూర్చున్నాను,
ఆసనంలో కూర్చున్నాను ప్రభు. ఈ ఆసనం సరైన ఆసనం కావాలి, స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూర్చోగలగాలి. ప్రయత్నం చేస్తున్నాను. ఆసనం సిద్ధించింది ప్రభు. ఇక ప్రాణాయామం చేసుకొని, ధారణ చేసుకొని ధ్యానం చేయడమే. ఇదే మార్గం. ఈ మార్గం ద్వారానే నేను అనుకున్నది పొందగలను ప్రభు. అనుకున్నది సిద్ధించాలంటే ఇదే మార్గం, అష్టాంగ మార్గమే. అష్టాంగ మార్గం ద్వారానే సాధించగలుగుతాను ప్రభు. నాలో, నా మనసులో కలిగే ఈ ఆలోచనను అదుపులో ఉంచుకోగలుగుతాను. హే ప్రభు, ఆసనం, ప్రాణాయామం, ధారణ, ధ్యానం, సమాధిని పొందాలి. సమాధి స్థితిలో నా స్వరూపం నేను అర్థం చేసుకోవాలి. ఇంకా అభ్యాసం చేస్తూ చేస్తూ, సాధన చేస్తూ చేస్తూ, హే ప్రభు నిన్ను తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు కావాల్సింది ఆనందం, అనంత ఆనందం కావాలి, మోక్షానందం కావాలి ప్రభు. అది నీవే, నీవు మాత్రమే ఆనందం, సచ్చిదానందం. ఆనందమే నీవు ప్రభు, నీవే ఆనందం. అందుకు నీవే కావాలి, నీవే కావాలి ప్రభు. హే ప్రభు, తెలుసుకుంటూ ఉంటే, జ్ఞానం పెరుగుతుంటే అవిద్య దూరం అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి. రాగాన్ని విడిచిపెట్టాలి, ప్రపంచంతో ఉన్నటువంటి రాగాన్ని దూరం చేసుకోవాలి. విరాగం కావాలి, విశిష్ట రాగం కావాలి. నీ వైపు రావాలి ప్రభువు. రాగం, నీ రాగం కావాలి, విరాగం కావాలి. విశేషమైన రాగం నీ దగ్గరే ఉంది ప్రభు. నిన్ను అంటుకోవాలి, నీ వైపు ఉండాలి, ప్రపంచం నుంచి దూరం కావాలి. అది జ్ఞానంతో, సరైనటువంటి అవగాహనతో అర్థం అవుతుంది ప్రభు. తెలుస్తుంది ప్రపంచం శాశ్వతం కాదు. ఈ ప్రాపంచిక సుఖాలు క్షణికమే, కానీ అవే నా వాహనాలు, అవే నా సాధనాలు. ఈ సుఖాలు కూడా వారధులే, వంతెనలే. కానీ ఆ వంతెన పైన కూర్చొని ఆగిపోకూడదు, అక్కడ మోహం ఏర్పడకూడదు. ఆ వంతెన దాటాలి. ఆ మెట్లు ఎక్కుతూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పై మెట్టుకు చేరుకోవాలి. ఆ పై మెట్టును కూడా వదిలిపెట్టాలి ప్రభు. పై మెట్టును వదిలిపెట్టలేకపోతున్నాను. ఒక స్థితి వచ్చిన తర్వాత ఆ స్థితిలోనే ఉండాలనుకుంటున్నాను. ధ్యానంలో స్థితి వస్తుంది, సాధనలో స్థితులు వస్తాయి. ఆ సాధనలో ఆ స్థితులనే సిద్ధులు అంటారు. ఆ మెట్ల పై నుంచి ఇంకా మరో మెట్టు, మరో మెట్టు, పై మెట్టు, పై మెట్టు. ఆ చివరి మెట్టును కూడా వదిలిపెట్టాలి ప్రభు. ఒక్కొక్కసారి ఆ చివరి మెట్టును వదిలిపెట్టలేకపోతున్నాను. ఎంతో కష్టపడి పైకి వచ్చినాను, ఎంతో సాధన చేసి, ఎంతో శ్రమించి పై మెట్టు చేరుకున్న తర్వాత తృప్తి కలిగింది, అక్కడ ఉండాలనిపిస్తుంది. దాన్ని కూడా వదిలిపెట్టాలి. గమ్యం చేరుకున్నాము, గమ్యం చేరిన తర్వాత ఆ వాహనాన్ని వదిలిపెట్టాలి. వాహనంలో కూర్చున్న ఆ సీటును వదిలిపెట్టాలి. తప్పదు మరి. అలాగే ఉంటాననుకుంటే మన గమ్యం చేరుకోలేము, మన ఊరు చేరుకోలేము, మన గూడు చేరుకోలేము, మన గృహం చేరుకోలేము. హే ప్రభు, నీవే నా గృహం, నీవే నా లక్ష్యం, నీవే నా గతి, పరమగతి, నీవే నా గమ్యం. హే ప్రభు, నేను చేరుకోవాలంటే అప్పుడప్పుడు తప్పుటడుగులు వేస్తున్నాను, తప్పుడు ఆలోచన చేస్తున్నాను, తప్పుడు నిర్ణయాలు చేస్తున్నాను ప్రభు. నా బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నాను ప్రభు. ఒక్కోసారి శక్తి సరిపోవడం లేదు, అవగాహన లోపిస్తుంది, అశక్తునవుతున్నాను ప్రభు. తృప్తి కలుగుతుంది, చాలా అనిపిస్తుంది. తృప్తి దోషం, సంతుష్టి దోషం. సిద్ధులు వచ్చినాయి, సరిపోయిందనిపించింది. ఈ సిద్ధుల దోషం, సంతుష్టి దోషం.
9 రకాల సంతుష్టి దోషాలు, 8 రకాల సిద్ధి దోషాలు నన్ను బంధించేసినాయి ప్రభు. ఇక చాలా అనిపించింది, ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. వీటన్నిటిని దాటాలి, నేను ఇంకా దాటాలి. ఆధ్యాత్మికంగా సంతుష్టులు, ఈ బాహ్య సంతుష్టులు ఉన్నాయి. ఆధ్యాత్మిక సంతుష్టులు ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగ్యము అని ఇక్కడే ఉండిపోతున్నాను. నా భాగ్యం కాలం చూసుకుంటుంది అనుకున్నాను, ఇలా తృప్తి పడిపోతున్నాను. అంతా నీవే చేస్తావు అనుకున్నాను ప్రభు. నా ప్రయత్నం లేకుండా, నా పురుషార్థం లేకుండా నీవే నడిపిస్తున్నావు. ఇక నేను ఏమి చేయవలసిన అవసరం లేదు. అంతా నా అదృష్టం, నా భాగ్యం. కాలమే చూసుకుంటుంది అనుకున్నాను, ప్రకృతి చూసుకుంటుంది అనుకుంటున్నాను. ఇలా ఉండిపోతున్నాను ప్రభు. లేదా ఈ నా సంపాదన, నా ధనార్జన, సాధనాల ఈ సేకరణ, ఇవి చాలనుకున్నాను. సంపాదించింది చాలు, లేదా ఇంకా సంపాదించాలి. రక్షించడం, దాన్ని ఇంకా పెంచడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ప్రభు. కాబట్టి ఇంకా ప్రయత్నం చేయాలి నేను. ఈ ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు, ఇవన్నీ కూడా దూరం చేసుకోవాలి ప్రభు. ఏ ప్రభు, 60 రకాల విషయాలను అర్థం చేసుకోవాలి. కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో 60 తంత్రాలు చెప్పడం జరిగింది. ఈ 60 తంత్రాలను అర్థం చేసుకోవాలి ప్రభు. ఏ ప్రభు, ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను చేరుకోవాలంటే, నీ ఆనందాన్ని పొందాలంటే ఈ వలలను త్రెంచుకోవాలి. ఇవన్నీ వలలు, విష వలయాలు. ఈ భోగాలు, ఈ భాగ్యాలు అన్నీ కూడా ఆటంకాలే, అడ్డంకులే. నా లక్ష్యం ధనం అనుకున్నాను, లక్ష్యం సంతానం అనుకున్నాను, లక్ష్యం ఉద్యోగం అనుకున్నాను. కానీ మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం ఇది కాదని తెలుస్తుంది. నా చిత్ర విచిత్రమైన నా ఆలోచనలు, నా కర్మల యొక్క ఫలితమే ఈ ప్రపంచంలో ఈ విభిన్నత, ఈ వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యానికి కారణం నేనే ప్రభు, నా కర్మలే ప్రభు, నా ఆలోచనలే, నా ఆలోచన ఫలితం ఇదంతా కూడా. నేను కృతకృత్యుని కావాలి, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ప్రభు. సార్థకం చేసుకోలేకపోతున్నాను ప్రభు, నేను తెలుసుకోలేకపోతున్నాను. నీవు సర్వజ్ఞుడివి, సర్వకర్తవు, సర్వాంతర్యామివి, సర్వశక్తిమంతుడు అని తెలుసుకోలేకపోతున్నాను. నీ అవసరమే లేదనిపించింది మధ్యలో. అసలు నీ ఉన్నావా, ఎక్కడున్నావు, ఉంటే ఎలా ఉన్నావు తెలియని పరిస్థితి. ఎందరో నీ యొక్క స్థితిని, నీ ఉనికిని ఒప్పుకోవడం లేదు ప్రభు. నీవు ఉన్నావు, ఎందుకంటే నీవు లేకుండా ఈ సృష్టి జరగదు, ఈ ప్రళయం జరగదు ప్రభు. తెలుసుకోలేకపోతున్నారు. హే ప్రభు, నేను తెలుసుకోవాలి. అప్పుడే మోక్షం. దాని కొరకే ఈ సాధన చేస్తున్నాను ప్రభు. చాలా విషయాలు అర్థం కావాలి. అసలు మోక్షం అంటే ఏమిటో అర్థం కాదు ప్రభు. మోక్షం ఎలా ఉంటుందో తెలియదు. మోక్షం అంటే కేవలం అవిద్య దూరం కావడం అనుకున్నాను. మోక్షం అంటే శరీరం పోవడం అనుకున్నాను. మరణించడమే మోక్షం అనుకున్నాను ప్రభు. మరణించడం మోక్షం కాదు. సాధించాలి, అనుభవించాలి, అర్థం చేసుకోవాలి. ఏ కష్టాలను, ఏ దుఃఖాలను, ఏ విషయాలను కూడా నేను తక్కువ అంచనా వేసుకోవడం లేదు ప్రభు. ఆ కష్టాలు, దుఃఖాలు కూడా సాధనాలే, నిజానికి పరీక్షలవి.
సమస్యలు కూడా పరీక్షలే. సాధించాలి. పారిపోకూడదు. తప్పకుండా సాధిస్తాను ప్రభు. తప్పకుండా సాధిస్తాను. ఏ ప్రభు, నేను ఆత్మను, నేనొక శక్తిని, చితిశక్తిని, చైతన్య శక్తిని ప్రభు. నేనొక శక్తిని నిజానికి. శరీరం శిథిలం అయిపోతుంది. అయినప్పుడు కూడా నేను శక్తిని. నాకు వయసు లేదు. వయసు శరీరానికి వయసు. నా శక్తి నాకుంది. మోక్షం గురించి తెలుసుకోవడానికి, మోక్షం పొందడానికి కేవలం బోధ, సుబోధ మాత్రమే అవసరం ఉంది ప్రభు. సరైనటువంటి బోధ లేక, అవగాహన లేక నేనే కష్టాలున్నాను, నేను మాత్రమే కష్టాలున్నాను, దుఃఖాలున్నాను అని చెప్పేసి అనుకున్నాను. ఎందరో కష్టాలున్నారు, దుఃఖాలున్నారు. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ యుగమైనా పూర్ణంగా సుఖంగా ఉన్నవారు ఎవరు లేరు. ఏ ఋషి అయినా, ఏ మహర్షి అయినా, ఏ యోగి అయినా, ఏ ధనవంతుడైనా పరిపూర్ణ సుఖంతో ఎవరు ఉండజాలరు. ఎక్కడ కూడా సుఖంగా ఉండజాలరు, ఎప్పుడు కూడా. అట్లాంటప్పుడు నేను పూర్ణ సుఖంతో ఎలా ఉంటాను? ఈ శరీరంలో ఉండి. శరీరంతో సాధ్యం కాదు, సంభవం కాదు ప్రభు. ఎందుకంటే ఈ శరీరంలో సీమిత శక్తి ఉంది, పరిమిత శక్తి ఉంది. నా ప్రయత్నం కూడా పరిమితమే. పరిమిత ప్రయత్నానికి, పరిమిత శ్రమకు అపరిమిత ఫలితం ఉండకూడదు. అందుకే మళ్ళీ మోక్షం నుంచి రావాల్సి వస్తుంది ప్రభు. మోక్షం పొంది కూడా ఆ మోక్ష కాలాన్ని పూర్తిగా అనుభవించి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఏ ప్రభు, అది తప్పదు. మోక్షం నుంచి కూడా రావడం కూడా తప్పదు. నిజానికి ముక్తి అంటే మోక్షం నుంచి రావడం కూడా ముక్తియే. ఈ శరీరం నుంచి వెళ్ళిపోవడం ముక్తియే. ఈ జడ చేతనం యొక్క విషయాన్ని తెలుసుకొని ఈ జన్మను సార్థకం చేసుకొని తరించడం ముక్తి. ఆ ముక్తిలో ఉండడం మళ్ళీ బంధనం అయిపోతుంది. కాబట్టి అది అన్యాయం అవుతుంది. చేసిన కర్మ, శ్రమ పరిమితం, ఫలితం అపరిమితం ఉండదు. కాబట్టి అక్కడి నుంచి రావడం తప్పదు. అది కూడా ముక్తి అని తెలుస్తుంది ప్రభు. మోక్షం యొక్క స్థితి తెలుస్తుంది. కానీ జీవించున్నప్పుడే నేను అనుభవించాలి ప్రభు. మోక్ష స్థితిని నేను పొందాలి. ఆ ముక్తి ఎలా ఉంటుందో, ఆనందం ఎలా ఉంటుందో, ఆ తృప్తి ఎలా ఉంటుందో నేను అనుభవించాలి. నిజానికి ముక్తి ఉంది, ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. కానీ అజ్ఞానం అనే, అవిద్యనే ఈ తెరలున్నాయి, ఈ పొరలున్నాయి, అడ్డుగోడలున్నాయి. వీటిని దూరం చేసుకోవాలి. ముక్తిలోనే ఉన్నాను నిజానికి, వాస్తవానికి. అంతటా నీవున్నావు, నా లోపల నీవున్నావు, నా బయట నీవున్నప్పుడు ముక్తి కూడా అంతటా ఉన్నట్టే. నా లోపల ఉంది, నా బయట ఉంది. ఇది అర్థం కాక ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. ముక్తి అంటే ఒక ప్రదేశం అనుకున్నాను, ఒక లోకం అనుకున్నాను. ముక్తి అంటే మరణమే అనుకున్నాను ప్రభు. ముక్తి అంటే మరణం కాదు, బ్రతికున్నప్పుడే అనుభవించవచ్చు అని కపిల మహర్షి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఋషులు, మహర్షులు కూడా తెలియజేస్తున్నారు. ఈ చక్ర భ్రమణం, ఈ జననం మరణం అనే చక్ర భ్రమణం నుంచి దూరం కావాలి. ఇక చాలు, ఇక చాలు ప్రభు. ఈ దేహమే చివరి దేహం కావాలి, చరమ దేహం కావాలి. ఈ జన్మయే చివరి జన్మ కావాలి. మళ్ళీ మరణించకూడదు, మళ్ళీ ఇటు రాకూడదు. ఇప్పుడే పూర్తిగా చేసుకుని పోవాలి. నా కర్తవ్యాలను, నా బాధ్యతలను పూర్తి చేసుకోవాలి. ఇక సమయం వ్యర్థం చేసుకోవడం లేదు. నా సంస్కారాలు ఏమిటో తెలుసుకోవాలి. నా స్వరూపం నేను అర్థం చేసుకోవాలి. నేను నీ సంతానాన్ని ప్రభు. నువ్వు నా మాతా పిత, నీవే సర్వపితవు, సర్వమాతవు, శాశ్వత పితవు, శాశ్వత మాతవు నీవు ప్రభు. కానీ ఆ విషయం నేను మర్చిపోయినాను, తప్పిపోయినాను ప్రభు. నీ నుండి దూరంగా వెళ్ళిపోయినాను. ఎక్కడో పెరుగుతున్నాను, అడవిలో, గిరిజనుల మధ్యలో. అసలు నా జన్మ యొక్క రహస్యం ఏమిటో నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఈ జన్మ యొక్క రహస్యం ఏమిటో, కారణం ఏమిటో, అసలు నా స్వరూపం ఏమిటో, నా శక్తి ఏమిటో. నేను నీ బిడ్డను ప్రభు, నీ సంతానాన్ని. తెలిసింది. ఇక ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను రాజపుత్రుణ్ణి,
చక్రవర్తి పుత్రుణ్ణి, విరాట్ బ్రహ్మరాట్ అయిన నీ పుత్రుణ్ణి, నీ సంతానాన్ని. హే ప్రభు, ఇక నేను ఉండలేను ప్రభు. నీ రాజ్యానికి వచ్చేస్తాను. నీ రాజ్యంలో ఉండాలి, నీ అనుశాసనంలో ఉండాలి, నీ ఆదేశాలు పాటించాలి. రాజ్యంలో ఉంటే ఆ రాజు యొక్క ఆదేశాలు పాటించాలి. ఆ శాసనాన్ని శిరసా వహించాలి ప్రభు. నీ శాసనాలను శిరసా వహిస్తాను, నీ ఆదేశాలను పాటిస్తాను ప్రభు. నీ ఆనందాన్ని పొందాలి. నీ ఆనందాన్ని పొందాలంటే నీవు పెట్టిన నియమాలు నేను పాటించాలి. అప్పుడే సురక్ష, భద్రత. హే ప్రభు, నీ సంతానం అని అర్థమైంది ప్రభు. హే ప్రభు, నీవు లేకుండా ఏం చేయగలను? నీ ఉపదేశాలు వినాలి, పరోక్షంగాను ప్రత్యక్షంగాను. నీ ఉపదేశాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే హాయిగా ఉంటుంది ప్రభు. ఉపదేశాలను మాటి మాటికి వింటుండాలి, మాటి మాటికి గుర్తు చేసుకుంటుండాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలను, ఈ దుఃఖాలను వదిలిపెట్టాలి. ఈ భోగాలను, ఈ విలాసాలను ఒకవేళ వదిలిపెట్టకపోతే లాక్కునే వారు ఉంటారు. వారు లాక్కోకముందే వదిలిపెట్టడం మంచిది. ఈ అధికారాన్ని, ఈ ధనాన్ని, ఈ భోగ సాధనాలను, ఈ సుఖ సాధనాలను అడగకముందు ఇచ్చివేయడం మంచిది. నా అధికారం, నా వస్తువులు, నా ఇల్లు, నా ధనం అని పట్టుకొని కూర్చున్నాను. అదే బంధనం అయిపోయింది ప్రభు, అదే బరువు అయిపోయింది. ఎన్నో వివాదాలకు, తగాదాలకు ఈ జడమే, ఈ జడ సాధనాలే, ఈ జడ పదార్థాలే, ఈ జడ జగడాలే, ప్రపంచంలో జడ జగడాలే బంధించేస్తున్నాయి ప్రభు. హే ప్రభు, మోహంలో ఉన్నాను. పాము కుబుసాన్ని వదిలిపెట్టి అక్కడే ఉన్నట్టుగా ఆ కుబుసం నేను అనుకుంటుంది, ఆ చర్మమే, వదిలిపెట్టిన చర్మమే నేను అనుకుంటుంది. ఒకసారి వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఎందుకు మోహం? ఒకసారి దానం చేసినాం, దానం చేసిన తర్వాత ఇంకా మోహం ఎందుకు? పిల్లలకు ఆస్తులు పంచి ఇచ్చినాం, ఆస్తులు పంచి ఇచ్చిన తర్వాత మళ్ళీ మోహం ఎందుకు? పాము కూసం వదిలిపెట్టి అక్కడే ఉంటే ప్రమాదం జరగబోతుంది. అక్కడ ఉంటే ఎవరు వస్తారు? ఆ పామును చంపుతారు. అక్కడ ఉంటే తప్పు జరుగుతుంది. కుబుసం వదిలిపెట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది ప్రభు. కానీ మోహంలో ఉండి గమనించలేకపోతున్నాను. హే ప్రభు, ఈ ఆశ లేకుండా జీవించాలి. ఈ అత్యాశ లేకుండా, ఈ దురాశ లేకుండా నేను జీవించాలి. అందులోనే సుఖం ఉంది ప్రభు. నిరాశ రాకూడదంటే అత్యాశ, దురాశ ఉండకూడదు ప్రభు అని తెలుస్తుంది. పతంజలి మహర్షి హెచ్చరిస్తున్నాడు. సాధనాలు కాని వాటిని సాధనాలు అనుకున్నాను, జడభరతునిలాగా. అదే బంధనానికి కారణమైంది ప్రభు. అన్నీ తెలిసి ఆత్మజ్ఞానాన్ని పొంది కూడా జడభరతుడు అనే ముని మోహంలో పోవడం జరిగింది, జింక పిల్ల కోసం. అది అసాధనం. నిజానికి మోక్షం కొరకు సాధనం కాదు మోహం అనేది. ఆ జింక బంధనానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను జడభరతుని కాకూడదు ప్రభు. హే ప్రభు, సాధన చేస్తున్నప్పుడు అందరిలో ఉంటే సాధన కాదు, అందరిలో ఉంటే అశాంతం అవుతుంది. అల్లర్లు, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో సాధన కాదు. కాబట్టి ఏకాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంత ఏకాంత స్థలంలోనే సాధన చేసుకోవాలి. ఏకాంతంగానే, ఒంటరిగానే ఉండాలి. ఇద్దరున్నా కూడా అక్కడ రాగద్వేషాలు వస్తాయి ప్రభు, ఒక్కరున్నా వస్తాయి. కాబట్టి రాగద్వేషాలు లేకుండా ఉండాలంటే ఏకాంతంగానే సాధన చేసుకోవాలి. నీ ధ్యానం చేయడానికి నీ ఉంటే చాలు ప్రభు, నీ ఉంటే చాలు, నేనుంటే చాలు. ఏ ప్రభు, హాయిగా జీవించాలనుకుంటే అతిథిలాగా జీవించాలి. ఈ ప్రపంచంలో నేను ఒక అతిథిని, ఈ గృహంలో కూడా నేను అతిథిని. నేను ఇల్లు నిర్మించినప్పుడు కూడా, అన్ని చేసినప్పుడు కూడా నేను అతిథిని. ఈ ఇంటికి అతిథిని, ఈ ఊరికి అతిథిని, ఈ దేశానికి అతిథిని, ఈ ప్రపంచానికి అతిథిని. అతిథిగా వచ్చినాను, అతిథిలాగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండిపోతే
అతిథి అనే దానికే మర్యాద ఉండదు. ఏ ప్రభు, అర్థం లేదు. అతిథిగా వచ్చినప్పుడు అతిథిగా వెళ్ళిపోవాలి. ఇలా ఉంటాను, ఇక్కడే ఉంటానంటే తప్పు అవుతుంది, నేరం అవుతుంది ప్రభు. ఇక్కడ ఉండలేను. ఏకాగ్రం చేస్తున్నాను ప్రభు. ఒక విలుకాడు ఏ విధంగా గురిపెట్టి చూస్తుంటాడో ఆ విధంగా చూస్తున్నాను. ఈ సమస్యలు ఎలా దూరం చేసుకోవాలి, ఈ కష్టాన్ని ఎలా దూరం చేసుకొని చెప్పి చూస్తున్నాను. ఎదురు చూస్తున్నాను ప్రభు, నీ కోసం చూస్తున్నాను. గురిపెట్టినాను ప్రభు, నీవేలా నా లక్ష్యం అని ఓంకారంతో ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ఓంకారమే నా ధను, నీవే నా లక్ష్యం. ఏ ప్రభు, ఇక నీవే. నిన్ను చేరుకోవాలి. దానికి ఎంతసేపు, ఇంకెన్ని జన్మలు, ఎప్పుడు సాధ్యం ప్రభు? నిజానికి ఎప్పుడైనా సాధ్యమని తెలుస్తుంది. కపిల మహర్షి చెప్తున్నారు, ఎప్పుడైనా సాధ్యమే. వామదేవునిలాగా కాల నియమం లేదంటున్నారు ప్రభు. ఇప్పుడైనా ఎప్పుడైనా నిన్ను చేరుకోవచ్చు అని తెలుస్తుంది ప్రభు. కేవలం నాలో ఉన్నటువంటి అవివేకం పోవాలి, అదొకటే ముఖ్యం. వివేకం రావాలి, అవివేకం పోవాలి. దానికి నేను పురుషార్థం చేయాలి. కేవలం యజ్ఞం చేసినంత మాత్రాన, దానం చేసినంత మాత్రాన మోక్షం లభించదని తెలిసింది ప్రభు. కానీ అవసరం మోక్ష సాధనాలు మాత్రమే, కానీ అవి మాత్రం మోక్ష నివజాలు. ఈ విధంగా మార్గం సుగమం అవుతుంది ప్రభు. తెలుస్తుంది, ఆటంకాలు తెలుస్తుంది, పొరపాట్లు, నేను చేస్తున్నటువంటి దోషాలు ఏమిటి, తప్పులేమిటో అర్థమవుతుంది ప్రభు. సూక్ష్మంగా ఆలోచిస్తే అన్నీ నా దోషాలే, నా పొరపాట్లే. ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. ఈ దోష దర్శనం చేసుకుంటున్నాను ప్రభు. దోష దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు నీ దర్శనం అవుతుంది. ఈ దోషాలను దూరం చేసుకుంటే నీ దర్శనం అవుతుంది. అది దర్శన మార్గంలోనే సాధ్యం. దర్శన మార్గంలో, ఋషుల మార్గదర్శనంలో సాధ్యం ప్రభు. ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఈ మార్గం లభించింది, మార్గదర్శనం లభించింది ప్రభు. ఋషుల మార్గదర్శనంలో, దర్శన మార్గంలో ఇది సాధ్యమే, సంభవమే. ఇప్పుడే మోక్షం పొందగలను, ఆ మోక్షం యొక్క స్థితిని అనుభవించగలను, అనుభూతి చెందగలను ప్రభు, ఆస్వాదించగలను. ఇప్పుడే, ఇక్కడే, ఈ శరీరంతోనే, ఈ శరీరంలోనే ఉండి నేను తప్పకుండా జీవన్ముక్తం కాగలను. నమ్మకం కుదిరింది, నాపై నాకు విశ్వాసం కలిగింది ప్రభు. ఇది సాధ్యమే. ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం తెలిసింది ప్రభు. ఇక సమయం వ్యర్థం చేసుకోను. నిర్ణయం చేసుకున్నాను, తప్పకుండా మోక్షం పొందగలను. ఒక్క విషయం అర్థమైంది ప్రభు, జడ చేతనముల యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలని. జడం అంటే ప్రకృతి, జగత్తు, చేతనము, ఆత్మలు, పరమాత్మ, పరమచేతనం, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. ఈ రహస్యం తెలిస్తే చాలు, ఇక మోక్షమే. దానికి సమయం అక్కర్లేదు, స్థలం అక్కర్లేదు, వయసు అక్కర్లేదు. ఇంతే, ఇదే రహస్యం. ఈ రహస్యాన్ని ఛేదించినాను, ఇక సాధిస్తాను, సాధన చేస్తాను. నీ అనుగ్రహంతో, నీ కరుణతో, నీ సహాయంతో, నీ సహకారంతో. నీ సహకారం లేకుండా ఏమీ సాధించలేదు ఇంతవరకు. నీ వ్యవస్థలో నేను ఉండాలి ప్రభు. యస్య ఛాయ అమృతం, యస్య మృత్యు. నీకు దూరంగా అవడమే మరణం. నిజానికి నీ ఆదేశాలు పాటించకపోవడమే మరణం. అదే దుఃఖం, అసలు దుఃఖం. నీ సన్నిధి కోసమే ఈ తపస్సు, ఈ ప్రయత్నం, ఈ సాధన, ఈ అధ్యయనం. హే ప్రభు, దానికోసమే ఇన్ని ప్రయత్నాలు. అన్ని ప్రయత్నాలు నీ కోసమే, అన్ని ప్రయత్నాలు నీ ఆనందం కోసమే ప్రభు. నీ ఒడిలో ఉండాలి, అది శాశ్వతమైనటువంటి నా నివాసం, నా గూడు అదే ప్రభు. అసలు గూడు, స్థిరమైన నివాసం నీవే ప్రభు. ఓం ఓం ఓం.
తెలిసింది ప్రభు, తెలిసింది. కానీ మళ్ళీ వెనక్కి వెళుతున్నాను ప్రభు. వెనక్కి వెళ్ళకుండా నాలో నేను ఉండాలి, నాతో నేను ఉండాలి, నీతో నేను ఉండాలి, నీలో నేను ఉండాలి. నాతో నీవు, నీతో నేను, నాలో నీవు, నీలో నేను ప్రభు. ఇది అర్థం కావాలి. నీలోనే ఉండాలి ప్రభు. ఎల్లవేళలా ప్రతిక్షణం నీలో ఉండాలి, నీ స్పృహలో ఉండాలి, నీ ధ్యానంలో ఉండాలి ప్రభు. ఈ వరం కొరకే నా ప్రయత్నం. ఓం శాంతి, శాంతి, శాంతి. నా ఈ ప్రార్థన సఫలమవుగాక. అందరికీ ఇదే స్థితి లభించుగాక. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సఫలా భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. శాంతి పాఠం, శాంతి పాఠం. ఓం శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః, శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదములు.